హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఇతర రాష్ట్రాలను అనుసరిస్తూ తెలంగాణలోనూ కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త కార్డుల ద్వారా సామాన్య ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన పౌర సేవలు అందించబడతాయి. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినట్లుగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ఆధారంగా పాత లిస్టులోని ప్రతి ఒక్కరికి ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయబడుతోందన్నారు. ఇప్పటికే మీ సేవ, ప్రజాపాలన, గ్రామసభ, కులగణన సర్వేల్లో అందించిన దరఖాస్తులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. అయితే మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న చాలామందికి రేషన్ కార్డుల్లో పేర్లు యాడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రతి వ్యక్తి తమకు సంబంధించిన రేషన్ కార్డులో జోడించబడిన కుటుంబ సభ్యుల పేర్లను కనుక్కోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవస్థలో ప్రత్యేక వెబ్ పోర్టల్ను గతంలోనే ప్రారంభించింది. ఇందులో పాత రేషన్ కార్డులు, కొత్త కార్డుల ద్వారా ఉన్న సమాచారం సులభంగా పొందొచ్చు. ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా వ్యక్తులు తమ రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవచ్చు. పాత రేషన్ కార్డును ఎంటర్ చేయగానే ఈ కార్డులోని సభ్యులు ఎంతమంది ఉన్నారో వారికి ఆ లిస్టులో కనిపిస్తుంది. యాడ్ కోసం చేసిన దరఖాస్తులు ఆమోదం లభించాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేయని వారు కూడా తమ పేర్లను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు రేషన్ కార్డులు అనేవి ప్రామాణికంగా పరిగణలోకి తీసుకుంటారు. దీంతో రేషన్ కార్డుల కోసం కొన్ని వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రేపటి నుంచి తెలంగాణలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఏ జిల్లాలో రేషన్ కార్డు ఉన్నా, ఏ షాప్కు వెళ్ళినా మీకు రేషన్ సరఫరా చేస్తారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఉగాది పర్వదినాన సీఎం ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లాలో ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు కేవైసీ చేయించుకునేందుకు గడువును పెంచారు. ఈ మేరకు పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బియ్యం కార్డు ఉన్న వాళ్ళు కేవైసీ చేయించుకోవడానికి ఏప్రిల్ 30 వరకు గడువు పెంచారు. ముందు ఇది మార్చి 31తో అయిపోతుంది అన్నారు. కానీ ఇంకా చాలామంది కేవైసీ చేయించుకోలేదు. అలాగే చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాళ్ళు అందుబాటులో లేరు. అందుకే గడువు పెంచాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.